సో ప్రవచనాల సిరీస్లో ఇది మూడో వీడియో. ఆల్రెడీ 2 వీడియోలు అయితే నేను చేశాను. నేను సర్ప్రైజ్డ్ విత్ ద రీచ్ ఆఫ్ ఇట్. రీచ్ అంటే 1,00,000 వ్యూస్ రావడం చాలా కామన్. నేను ఏ వీడియోస్ చేసినా ఆల్మోస్ట్ ఆల్ వీడియోస్ 1,00,000 రీచ్ అవుతాయి. అది కాదు, దానికి వచ్చిన ఫీడ్బ్యాక్, దానికి వచ్చిన ఇమోషనల్ డెప్త్ అండ్ కాంటిన్యూటీ. సో అది నచ్చింది కాబట్టి ఈ సెల్ఫ్ పాడ్కాస్ట్లు బాగా వర్కౌట్ అవుతున్నాయి. సో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఆ 2 సెల్ఫ్ పాడ్కాస్ట్లు చూడండి. ఇక్కడ 2 థంబ్నెయిల్స్ పెడతాను, ఫస్ట్ది, సెకండ్ది. ఓకే, సో ఈ థర్డ్ సెల్ఫ్ పాడ్కాస్ట్లోని మిడ్ లైఫ్ క్రైసిస్. సో అమెరికాలో వచ్చేసి అన్ని సక్సెస్లు చూసేసాక మిడ్ లైఫ్ క్రైసిస్ ఎందుకు వస్తుంది, ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ ఏంటి, ఎలాగ దీన్ని ఎదుర్కోవాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, మనం అమెరికాలోనే ఇంకా ఉండిపోవాలా, భారతదేశంకి మూవ్ అయిపోవాలా? భారతదేశంకి మూవ్ అయిపోతే అడ్వాంటేజెస్ ఏంటి, అమెరికాలోనే ఉండిపోతే అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ మాట్లాడదాం. సో ఇది మెంటల్ ఎక్కేస్తుందంటే కొన్నిసార్లు ఏ ప్రాబ్లం లేకపోతే, నాకు చిన్నప్పుడు ఒక ఆయన ఒక సామెత చెప్పాడు అనమాట, వెన్ దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ లైఫ్ యాంట్ బైట్ బికమ్స్ అ ప్రాబ్లమ్ అని. సో ఏ ప్రాబ్లం లేనప్పుడు చీమ కుట్లే ప్రాబ్లం అయిపోతుంది. సో అంటే ఆ లెవెల్లో చెప్పట్లే కానీ సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్. అంతేకాకుండా మీకు లాస్ట్ 2 వీడియోలోని మీకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడాను. ఆ తర్వాత ఇమోషనల్ ఇండిపెండెన్స్ అంటే ఇప్పుడు మ్యారేజ్ అంటే మనం ఒక చైన్ లాగా. మీకు దీని గురించి డీటెయిల్గా ఈ వీడియోలోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాగంటి గారి ప్రవచనాలు అలాగైతే 2 గంటలు వింటాము. ఇవి రవి ప్రవచనాలు వినేవాళ్ళకి, ఎవరికైతే కనెక్ట్ అయ్యేవాళ్ళు వాళ్ళు డీటెయిల్గా ఇక్కడ వినొచ్చు. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ డూ ఇట్. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు కొన్ని కామెంట్లు అయితే నేను డెఫినెట్గా ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి కామెంట్లు మోర్ దెన్ 20-25 వచ్చాయి. కాబట్టి ఒక కామెంట్ అయితే ఇక్కడ మీకు పిన్ చేస్తాను. ఇక్కడ క్లియర్గా చదవండి. అమెరికాలో ఉంటూ అమెరికాలో సెటిల్ అయ్యారు అంటే ఎంతో కొంత చదువుకున్నట్టు, బాగా సెటిల్ అయినట్టు, ఇలాంటి వాళ్ళు కూడా మ్యానిపులేషన్ అయిపోయారని పెట్టారు. ఓకే, దీన్ని ఏమంటారు అంటే, ఒక కొత్త కాన్సెప్ట్ మీకు నేర్పిస్తాను. అడాల్ఫ్ హిట్లర్ జర్మనీని రూల్ చేసినప్పుడు 1930లో 1930స్లో గోబెల్స్ అని ఒక ఆయన ఉండేవాడు. ఓకే, ఆయన మెయిన్ జాబ్ ఏంటంటే, జోసెఫ్ గోబెల్స్ జాన్ గోబెల్స్ గుర్తురాట్లేదు, బట్ ఇస్ గోబెల్స్ ప్రాపగాండా అంటారు. అది వెరీ 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 ఫేమస్. ఓకే, సో గోబెల్స్ ప్రాపగాండాలో ఏం జరుగుతుందంటే, చెప్పిన మెసేజ్ని అలా చెప్పడం. ఎలా అంటే, నువ్వు దొంగవి, నువ్వు దొంగవి అని నువ్వు చెప్పడమే కాకుండా కొన్ని పెయిడ్ బ్యాచ్లు పెట్టుకొని బ్రాడ్కాస్టింగ్ చేసి ఒక మనిషి మీద మ్యానిపులేటివ్గా వాడిని డౌన్ చేయడం. ఓకే, సో మనం అలా అది అబ్సల్యూట్లీ ఇక్కడ జాన్ ఏం చెప్పాడో, నీ గురించి చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం, చాలా సిస్టమాటిక్గా నెగటివ్ ప్రాపగాండా, సంథింగ్ లైక్ గోబెల్స్ ప్రాపగాండా. ఎలా అంటే, మనం చెప్పిందే చెప్పడం స్టోరీ కాకుండా, మనం కొంతమందిని పెట్టుకొని వాళ్ళ చేతి కూడా అది కంటిన్యూస్గా చేయించి, ఇలాంటి గోబెల్స్ ప్రాపగాండా నా మీద జరిగింది. ఎక్కువ దీని గురించి మాట్లాడట్లేదు, ఎందుకంటే చాలామంది కూడా చెప్తున్నారు, నీ మీద జరిగిన నెగిటివిటీ గురించి నువ్వు తీసుకోలేకపోతున్నావు, అంటే బయటికి తీయలేకపోతున్నావు, దాన్ని కంటిన్యూస్గా నువ్వు మాట్లాడుతున్నావు అని. దట్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే మనది ఒక వైట్ పేపర్ లాగా ఉన్న లైఫ్లోని ఏది లేదు, ఏది తప్పు అంటే, మన సోషల్ బెగ్గింగ్ చేయలేదు, 195 కంట్రీస్ కంప్లీట్ చేసే ఒక్క ప్రమోషన్, ఒక అప్పడం కానీ, పచ్చడి కానీ, ఆవకాయ కానీ, లేకపోతే 2 లక్షలు 3 లక్షలు అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కానీ, నా 190 దేశాలు అయిన వరకు ఒక్కటి చేయలేదు, ఎవరిని అడుక్కోలేదు, బెట్టింగ్ యాప్స్ లాంటివి ఎలాంటివి యాంటీ సోషల్ యాప్స్ ప్రమోట్ చేయలేదు. అయినా కూడా మనకి ఇలా ఎందుకు జరిగింది అన్న ఒక కన్సర్న్ అయితే ఉంటుంది కదా. సో బట్ మెయిన్గా దీనికి టైడప్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. సో ఇలాంటివన్నీ మనకి ఎప్పుడు ప్రాబ్లం వస్తాయి, మనం పొలిటికల్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, మనకి ఏదైనా పవర్ అన్నది పోతున్నప్పుడు, ఈ గోబెల్స్ ప్రాపగాండా వల్ల, లేకపోతే ఈ గోబెల్స్ ప్రాపగాండా వల్ల మనకి డబ్బులు లాస్ అవుతాయి అన్నప్పుడు మనం దాన్ని చాలా సీరియస్గా ఎఫెక్ట్ అయిపోతాం. కానీ మనకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, మళ్ళీ చెప్తున్నా, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నా కాన్ఫిడెన్స్ కానీ, చాలామంది నేను యారోగెంట్ అనుకుంటారు. మన బాడీ లాంగ్వేజ్ అంతా బాడీ లాంగ్వేజ్. ఓకే, మన ఆబ్వియస్గా నా పని నేను చూసుకుంటూ వెళ్ళిపోతా, వేరే వాళ్ళ గురించి ఇలాగా అవునండి అలాగండి అలా నటించను, నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను. కాబట్టి సమ్హౌ ఐఎమ్ పర్సీవ్డ్ యాజ్ ఆరగెంట్, బట్ అబ్సల్యూట్లీ నేను కలిసిన వాళ్ళు ఇన్ పర్సన్
ఒకరు కాదు కదా, మనం మన జర్నీలో వందల మందిని కలిసాం, యూట్యూబ్ నుంచైనా ఇన్స్టాగ్రామ్ నుంచైనా రియల్ లైఫ్లో అయినా. సో నన్ను ఇన్ పర్సన్ కలిసిన వాళ్ళందరూ మీకు గంటాపదంగా చెప్పగలరు, మనం జీరో హ్యారగెన్స్ అది. సో ఈ గోబల్స్ ప్రాపగాండాతో నాకు చేశారు. బట్ సో మెనీ పీపుల్ ఓవర్ ద పాస్ట్ 3 years హ్యావ్ రియలైజ్డ్ ఇలాంటి మెసేజ్లే నాకు చాలా వచ్చాయి. అందుకని ఇది ఎస్పెషలీ పిన్ చేసి చెప్తున్నాను దీని గురించి. ఓకే, అది నెంబర్ 1. రెండో పాయింట్ నేను ఎంఫసైజ్ చేయాల్సింది, సో కొంతమంది నేను ఫస్ట్ వీడియోలోని BA ఏవియన్ కాలేజ్లో చదివి ఇక్కడికి వచ్చేసాను అన్ని హాప్ చేస్తే చాలామంది అనుకున్నారు కంప్యూటర్ సైన్స్ IITలు లేకపోతే IIMలు చేసే జాబులు రావట్లేదు కదా ఈ మధ్యన పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ నుంచి. నీకు ఆర్డినరీ BAలో హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఇంగ్లీష్ లిటరేచర్ చదివేసి అమెరికాలో ఇలాంటి జాబు 2002లో నేను చెప్పాను కదా, క్యాప్టౌన్లో జాబ్ వచ్చింది నాకు, ప్రీ అప్రూవ్డ్ లేబర్తో గ్రీన్ కార్డ్ 6 monthsలో వచ్చేసింది అని చెప్తే ఎవరో ఒక ఆయన కామెంట్ పెట్టారు. అది నా బేస్. ఓకే, జస్ట్ అంటే అడిగారు కాబట్టి అది కామెంట్కి రిప్లై చదవకపోవచ్చు కాబట్టి చెప్తున్నా. నా క్వాలిఫికేషన్స్ BA చేశాను కరెక్ట్ ఏవియన్ కాలేజ్లో. ఆ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మాస్టర్స్ ఇన్ పొలిటికల్ సైన్స్ చేశాను. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ మెంఫిస్ అమెరికా వచ్చి MBA చేసి అందులో స్పెషలైజేషన్ మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ చేశాను. ఓకే, సో ఆల్మోస్ట్ 3 మాస్టర్స్ డిగ్రీస్ ఉన్నట్టు. సో ఇది ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. ఎవరికైనా ఓన్లీ BAలో హిస్టరీ, పొలిటికల్ సైన్స్ చేసి వచ్చేసి ఇక్కడ ఏదో టెక్నికల్లో లేకపోతే మేనేజ్మెంట్ జాబ్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళకి ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. అలాగేం కాదు, ఇవి కూడా ఉన్నాయి. నేను ఫస్ట్ బేస్ అంటే స్టోరీ బిల్డ్ చేసుకుంటూ వచ్చాయి కాబట్టి మొత్తం అంతా చెప్పేమాట, అర్థమైందా? సో ఈ రెండు నేను చెప్దాం అనుకున్నా. తర్వాత ఎక్కువ కామెంట్లు కూడా ఏం వచ్చాయంటే ఫ్యామిలీ గురించి. అంటే మనం ఇంత తిరుగుతున్నాం, ఇప్పుడు చాలామందికి నాకంటే బాగా సంపాదించేవాళ్ళు, నాకంటే బాగా డబ్బులు ఉండేవాళ్ళు 100,000, 1,000 కాదు 1,00,000 ఉంటారు. కానీ వాళ్ళందరికీ మనకుండే ఇండిపెండెన్స్ ఉందా? ఓకే, మన అందరినీ బెరీ చేసుకొని చెప్పలేం కదా, నాది నేను చెప్తున్నా. నాకైతే ఎలా అయితే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ చాలా ఇంపార్టెంటో అలానే ఇప్పుడు మీకు ఒక కోట్ చెప్తాను ఇక్కడ, ఒకసారి ఇక్కడ కోట్ కూడా మీకు పెడతాను, ఆ కోట్ గురించి మాట్లాడతాను. మన పొలిటికల్ సైన్స్ మన బేస్ కాబట్టి ఏది చేసినా పొలిటికల్ సైన్సే తిరుగుతుంటుంది. సో 2 ఇంపార్టెంట్ కోట్లు, ఇవే 2 ఇంపార్టెంట్ కోట్లు నేను టెడెక్స్ హైదరాబాద్, టెడెక్స్లో కాలేజ్లో టెడెక్స్లో అవుతాయి, చిన్న టెడెక్స్లో అవుతాయి, మనలా కాదు, డైరెక్ట్గా హైదరాబాద్ టెడెక్సే చేసేసాం. అది అసలు అమేజింగ్ ఆపర్చునిటీ. నాతో పాటు కల్కి డైరెక్టర్ నాగశ్విన్, అలానే రాజ్యసభ ఎంపీలు, తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ, మేమందరం ఒకే గ్రూప్లో, అంటే అలాంటి పెద్ద వాళ్ళతో కలిసి నేను కూడా ఆ రోజు ఇవ్వడం నిజంగా ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. సో అక్కడ నేను యూజ్ చేసిన 2 పొలిటికల్ కోట్లు డెఫినెట్గా ఇక్కడ చెప్తాను. ఓకేనా? సో టెడెక్స్లో నేను చెప్పినట్టే నేను హార్ప్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్, నాకు చిన్నప్పటి నుంచి ఒక పారాడైమ్ అనొచ్చు, ఒక కోట్ ఏంటంటే జీన్ జాక్స్ రూసో అనే ఒక పొలిటికల్ సైంటిస్ట్ సోషల్ కాంట్రాక్ట్ అనే బుక్లో 1750-60 కరెక్ట్గా ఇయర్ గుర్తులేదు, ఏదో ఒక నెంబర్ వేయాలి కాబట్టి 1760లోని ఆయన ఏం చెప్పాడంటే మ్యాన్ ఈజ్ బార్న్ ఫ్రీ బట్ ఆల్వేస్ ఇన్ చైన్స్. ఓకే, సో మనిషి అనేవాడు స్వాతంత్ర్యంతోనే పుడతాడు. అంటే భారతదేశం స్వాతంత్ర కంట్రీ, అమెరికా స్వాతంత్రం కంట్రీ, ఆ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడలే. సో మ్యాన్ అనేవాడు, మ్యాన్ అంటే మ్యాన్ ఇంక్లూడ్స్ విమెన్, బార్న్ ఫ్రీ బట్ ఆల్వేస్ ఇన్ చైన్స్. చైన్స్ ఏంటి? జాబ్ ఒక చైన్, EMI ఒక చైన్, కార్ లోన్ చైన్, పెట్రోల్ వేయించుకోవాలి చైన్, పెళ్ళి ఒక చైన్, పిల్లలతో బాండింగ్ ఒక చైన్, పిల్లల ఫీజు కట్టడం ఒక చైన్. దీన్ని చైన్ అంటారు. నాకు చిన్నప్పటి నుంచి అది ఎందుకో ఆ కోటు చాలా 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 నచ్చేసింది. సో నేను ఎప్పుడు అనుకుంటా, సో నేను ఫ్రీగా పుట్టాను, జీవితాంతం ఫ్రీగా ఉండాలని. సో ఈ ఫ్రీగా ఉండడానికి 2 మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఒకటి మెంటల్ ఫ్రీడమ్, అంటే మనం దేనికో బందీ అయిపోయాం అనుకోకుండా మనకి మనం ఆ ఫ్రీడమ్ని ఫీల్ అవ్వడం. ఓకే, రెండోది అది ఎలా వస్తుంది? ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎప్పుడైతే మనకి ఈఎంఐలు, మార్టగేజ్లు, డబ్బులు అవసరం లేదో, అంటే డబ్బుల కోసం పని చేయాల్సిన అవసరం లేకపోతే ఇంకా దేనికోసం చేయాల్సిన అవసరం లేదంటే దాన్ని ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నేను రావడం, చాలామందికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది. చాలామందికి ఈఎంఐలు ఉండవు, చాలామందికి ఈ ఫ్యామిలీ ఆబ్లిగేషన్స్ ఉండవు, చాలామందికి అవన్నీ ఉండవు. కానీ వాళ్ళు ఇంకా వర్క్ చేస్తారు, అంటే దాన్ని మెంటల్ ఇండిపెండెన్స్, అంటే ఇంకా జాబ్ చేయాలి అని. నేను ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే అచీవ్ చేసేసాను, ప్లస్ మెంటల్ ఫ్రీడమ్ కూడా అచీవ్ చేసేసాను. ఏంటంటే నేను కూర్చొని 9 to 5 జాబ్ చేయాలి, ప్రతిరోజు వెళ్ళి లాగిన్ అవి అలాంటి చైన్స్ తెంపేసాం కాబట్టి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. రెండో ఇండిపెండెన్స్ ఏంటంటే మెరైటల్ బ్లిస్ అంటారు. యూజువల్గా చాలామందికి ఎన్ని డబ్బులు ఉన్నా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక 5 రోజులు వెళ్తా అంటే ఎందుకు వెళ్తున్నావు, నన్ను తీసుకెళ్ళు, నువ్వు ఎందుకు వెళ్తున్నావు, నేను కూడా వెళ్తాను, ఇలాంటి
కొంచెం హ్యాండ్ పెగ్డ్ అని అంటారు కదా, అవి ఉంటాయి. మనకి అది కూడా లేదు. సో ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, మెంటల్ ఇండిపెండెన్స్, మెరైటల్ ఇండిపెండెన్స్ కూడా ఉంది. ఇంట్లో భార్య కానీ కూతురు కానీ ఆ ఊరి మీద వెతుకు తిరుగుతున్నాం, మమ్మల్ని తీసుకెళ్ళవు అని ఎప్పుడు అడగరు. దే అండర్స్టాండ్ అవర్ ప్యాషన్. సో ఎందుకంటే ఇది కూడా నేను ఎందుకు అడ్రస్ చేస్తున్నానంటే, ఎవరు ఇద్దరు ముగ్గురు ఇదే కామెంట్ చేశారు నా ఫస్ట్ వీడియో అండ్ సెకండ్ వీడియో. దానికి 550 కామెంట్లు ఉన్నాయి. ఇప్పుడు అన్నీ చూసి స్క్రీన్ షాట్ చేయడం కష్టం, కానీ వాళ్ళు ఇది అడ్రస్ చేయమన్నారు. సో నా ఈ సక్సెస్లో 50% ఆర్ మోర్ డెఫినెట్గా స్వాతి. ఎందుకంటే నేను తిరుగుతాను అనడం వేరే. ఓకే, ఇప్పుడు మీరు చూసారు చాలామంది ట్రావెలర్స్ ఉన్నారు, విపరీతంగా తిరిగేసి, అంటే నేను మాట్లాడుతుంది 195 అకాంప్లిష్ చేసేసిన వాళ్ళు, తర్వాత ఫైనాన్షియల్ డిపెండెన్స్ లేని వాళ్ళు. అంటే కొంతమంది ట్రావెల్ చేస్తారు ఎందుకంటే యూట్యూబ్ నుంచి సంపాదన చేసి ఆ సంపాదనతో బతకాలి కాబట్టి కొంతమంది. ఓకే, మనకి అది లేదు ఇది లేదు అయినా ట్రావెల్ చేస్తామన్నా అనొచ్చు కదా, నీ గోల్స్ అయిపోయి నీ 195 అయిపోయింది, నీ డబ్బులు అక్కడి నుంచి రావు, మరి ఎందుకు ట్రావెల్ చేస్తున్నావు క్వశ్చన్ చేయొచ్చు, అని చేయరు. సో అది మాట ఆ రెండు అచీవ్ చేసేసాను కాబట్టి అది బిగ్గర్ సక్సెస్ దాన్ సిటిజన్షిప్ రావడం, ఈఎంఐలు ఆపడం, ఎంతో ప్రాపర్టీ అక్యుములేట్ చేసుకోవడం కన్నా ఈ జీన్ జాక్స్ రూసో చెప్పిన మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ బట్ ఆల్వేస్ ఇన్ చైన్స్, ఆ చైన్స్ని మనం అన్షాకిల్ చేసేసాం కాబట్టి ఇలా ఉంది. సో ఇది అడ్రస్ చేయాలనుకున్నా. రెండో పొలిటికల్ సైన్స్ కోర్టు నేను చెప్పాలనుకుంది, రెండో కోట్ నేను సీరియస్గా తీసుకుంది డేవిడ్ ఈస్టన్ అనే పొలిటికల్ సైంటిస్ట్. ఆయన చెప్తారు ఏంటంటే అథారిటేటివ్ అలొకేషన్ ఆఫ్ స్కేర్స్ రిసోర్సెస్. ఆయన ఫైనాన్షియల్ రిఫార్మ్స్ పరంగా సబ్సిడీల గురించి, అలొకేషన్స్ గురించి, దాని గురించి మాట్లాడాడు. కానీ నేను దాన్ని ఎలా తీసుకున్నానంటే అథారిటేటివ్ అలొకేషన్ ఆఫ్ స్కేర్స్. ఏవైనా అతి తక్కువ క్వాంటిటీలో ఉండే రిసోర్స్లు ఏంటంటే డెఫినెట్గా పెట్రోల్ అవన్నీ కాదు మాట్లాడుతుంది, టైం అండ్ మనీ. అందరికీ ఉండేది 24 గంటలే. ఈ 24 గంటల్లో ఇన్ని చేయగలమని. ఇప్పుడు నేను కూర్చొని ప్రవచనాలు చెప్తున్నాను, కానీ నేను జాబ్ చేసేటప్పుడు నిజంగా నేను నా లాస్ట్ 8 ఏళ్ళు నేను పూర్తిగా ఫుల్ ఫ్లెజ్డ్ లాంగ్ టర్మ్ జాబ్ క్విట్ చేసే ముందు లాస్ట్ 7 నుంచి 8 ఏళ్ళు నేను ఫెడరల్ ప్రాజెక్ట్ చేశాను వాషింగ్టన్ డీసీలో. చాలాసార్లు పొద్దున్న ఇక్కడ 6:30కి బయలుదేరి రిచ్మండ్లో 100 మైళ్ళు డ్రైవ్ చేసుకొని అక్కడ పార్క్ చేసుకొని అక్కడ 8 గంటలు పనిచేసి, అది ప్రాజెక్ట్ టైట్ లైన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు 4 నుంచి 5 గంటలు ఓవర్ టైం, అంటే రోజుకి 12 గంటలు పనిచేసి అక్కడ హోటల్లో ఉన్నప్పుడు కూడా ఏ రోజు జిమ్ స్కిప్ చేయకుండా జిమ్కి వెళ్ళి నా వ్లాగింగ్ స్కిప్ చేయకుండా, అంటే 20 నుంచి ఆ టైంలోని ఇవన్నీ చేసేవాడిని. అక్కడేంటి అందరూ అంటారు, అరే మాకు టైం లేదని. మరి నాకు టైం లేకుండానే రిచ్మండ్ నుంచి 2 గంటలు డ్రైవ్ చేసి అక్కడ 10 గంటల నుంచి 12 గంటలు పనిచేసి జిమ్లో 1.5 hours పనిచేసి నా వీడియో అప్లోడ్ చేసి హ్యాపీగా ఉండేవాడిని. సో అదేంటి అథారిటేటివ్ అలొకేషన్ ఆఫ్ స్కేర్స్ రిసోర్స్ ఆఫ్ టైం. సో టైం మనకు లేదు, మనకి 24 గంటలే ఉందంటే అందరికీ 24 గంటలే ఉంటుంది. అమెరికా ప్రెసిడెంట్కి 24 గంటలే, ఇండియా ప్రైమ్ మినిస్టర్కి 24 గంటలే, ప్రతి ఒక్కటికి 24 గంటలే. ఏమీ చేయకుండా రోజంతా రీల్స్ చూసేవాడికి కూడా 24 గంటలే. కానీ ఆ 24 గంటలో ఎంత అకాంప్లిష్ చేయగలం అని. రెండోది మనీ. మనం కూడా చాలా సూపర్ డూపర్ రిచ్ కాదు. మీరు ఆ ఫస్ట్ 2 వీడియోలు చూస్తుంటే మీకు అర్థమవుతుంది, అంతా మనం స్వార్జితం, అంతా మనం ఏం చేసుకుందే మన కాళ్ళ మీద. సో మనీ అనేది కూడా లిమిటెడ్ రిసోర్స్. అదే మనీలోని మనం ఒక మంచి లైఫ్ స్టైల్ పెట్టుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి. ఆ తర్వాత మనం అదే దానిలోని మళ్ళీ చెప్తున్నాను కదా, ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదని. ఇప్పుడు ఈ టైంలో వేరే ఇన్స్టాగ్రామ్లోనే నాకే రోజుకి 4 ప్రమోషన్లు వస్తాయి. నేను 1-2-3 చేశాను. ఒక చిన్న ప్రమోషన్ చేస్తే ₹1,00,000, అంటే అమెరికా డబ్బులో $1000 వస్తుంది. ఏంటి, ఒక 1 minute ప్రమోషన్. అవి నేను చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే ఇన్నాళ్ళు చేయలే కదా, ఎందుకు చేయకూడదు, షారుఖ్ ఖానే చేస్తున్నాడు నేనంతా అని చేస్తున్నాను. కొన్ని అలాగా కొన్నిటికి 2 లక్షలు, కొన్నిటికి 5 లక్షలు ఇచ్చిన ప్రమోషన్లు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఇప్పుడు చేస్తున్నా కదా. అప్పుడు నాకొచ్చిన డబ్బులతోనే, అంటే ఇంత ఆసమ్ బొంబాస్టిక్ లైఫ్ అంటే నేనేమి అంబానీ కాదు కదా, నా రెల్మ్లో నా ఏమంటారు, నా విత్ ఇన్ మై కన్స్ట్రెయింట్స్ నాది ఒక ఆసమ్ లైఫ్. ఎలా అంటే ప్రతి సంవత్సరం ఒక 4-5 సార్లు 3-5 లక్షలు 4-5 లక్షలు ఇచ్చుకొని బిజినెస్ క్లాస్లో వెళ్ళగలుగుతున్నాను. ప్రతి సంవత్సరం 5 సార్లు అంటే అది నా లెవెల్కి, నా మిడిల్ క్లాస్ లైఫ్కి అది చాలా పెద్ద విషయం. సో ప్రతి సంవత్సరం 4-5 సార్లు నేనే కాకుండా మా ఆవిడ్ని, మా అనుష్కని కూడా బిజినెస్ క్లాస్లో తీసుకెళ్తూ ప్రతి సంవత్సరం ఎంత లేదన్నా 10 దేశాలు తిరుగుతూ, ఓకే, ఈ లైఫ్ స్టైల్ కాంప్రమైజ్ అవ్వకుండా, అంటే మన ఇన్వెస్ట్మెంట్లు కాంప్రమైజ్ అవ్వకుండా, ఏవో కొత్త ప్రాపర్టీలు కాంప్రమైజ్ అవ్వకుండా, వాళ్ళకి ఫైనాన్షియల్ బడ్డలు తెలియకుండా
అన్నీ చేసుకుంటూ అది పడడం, దాన్ని అథారిటేటివ్ అలొకేషన్ స్కేర్స్ రిసోర్సెస్ అంటాం. సో ఆ టైం అండ్ మనీని మేనేజ్ చేయడం కూడా అట్మోస్ట్ క్రిటికల్ అండ్ వెరీ ఇంపార్టెంట్. సో అది కూడా మనం సక్సెస్ఫుల్గా మేనేజ్ చేయగలిగాం. సో నాకు ఈ 2 కోట్స్ చిన్నప్పటి నుంచి చాలా క్రిటికల్గా అవి సబ్ కాన్షియస్గా ఉండిపోయాయి. అందుకని రూసోస్ మ్యాన్ ఇస్ బార్న్ ఫ్రీ బట్ ఆల్వేస్ ఇన్ చేంజ్ అండ్ డేవిడ్ ఈస్టన్ది అథారిటేటివ్ అలొకేషన్ ఆఫ్ స్కేర్స్ రిసోర్సెస్. అంటే మీరు అనుకోవచ్చు ఇది కూర్చొని దీని గురించి లెక్చర్ ఇస్తున్నామంటే, చాగంటి గారి ప్రవచనాలు చూడండి, గరికపాటి గారు చూడండి, 2-3 గంటలు ఉంటాయి ఒక చిన్న కాన్సెప్ట్ మీద. అది ఆయన మైథలాజికల్గా మన లైఫ్కి ఎలాగా ఎఫెక్ట్ అవుతుందని చెప్తారు. కరెక్టే, నాది రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కదా. సో నాది డెఫినెట్గా ఒక సక్సెస్ స్టోరీ అనుకుంటున్నాను. అంటే మరి యూట్యూబ్లో 9,31,000 దగ్గర స్టక్ అయిపోయిన సబ్స్క్రైబర్స్, ఇట్స్ స్టిల్ రియలీ అంటే నేను ఊహించిన దానికంటే 10-fold బెటర్ అన్నమాట. హేటర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు రోజు ప్రధానమంత్రి గారిని తిట్టేది, ముఖ్యమంత్రులు ఇద్దరిని తిట్టేది, ఆపోజిషన్ లీడర్ని తిట్టేది, డీసీఎం గారిని తిట్టేది చూస్తే మన మీద ఉండే హేటెడ్ ఎంత. కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి కదా. ఎవడో నెగిటివ్ కామెంట్ పెట్టాడని, నా బాడీ లాంగ్వేజ్ నచ్చలేదని, నా ఆరోగ్యన్స్ ఉందని, ఆడనుకున్నాడని, హూ కేర్స్, వీ హ్యావ్ టు మూవ్ ఆన్. ఆ మెచ్యూరిటీ కూడా వచ్చేసింది. ఇంతకుముందు అది ల్యాకింగ్. ఎవడేదైనా అంటే ఎవడో నన్ను ఏదో లైవ్ పెట్టుకొని తిట్టండి ఏంటి ఆ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాళ్ళు 10 లైవ్లు పెట్టుకొని 100 లైవ్లు పెట్టుకొని మనకి తిట్టినా మనకి ఇలా కూడా ఫీలింగ్ ఉండదు. అర్థమైందా? ఆ మెచ్యూరిటీ కూడా వచ్చేసింది. అదొక పెద్ద అడ్వాంటేజ్. సో ఇవి డెఫినెట్గా అడ్రస్ చేయాలనుకున్నా, ఇవి అడ్రస్ చేసేసాను. ఇప్పుడు అసలు మిడ్ లైఫ్ క్రైసిస్ అంటే ఏంటి, మిడ్ లైఫ్ క్రైసిస్ని ఎలాగ డెల్వ్ చేయాలి, ఏం చేయాలి అనేది మాట్లాడదాం. ఓకేనా? సో అసలు మిడ్ లైఫ్ క్రైసిస్ అంటే ఏంటి అని క్వశ్చన్ చేస్తే ఇక్కడ ఏమొచ్చిందంటే, మిడ్ లైఫ్ క్రైసిస్ ఇస్ అన్ ఇమోషనల్ ఫేజ్ వేర్ ఎ పర్సన్ స్టార్ట్స్ క్వశ్చనింగ్ దర్ లైఫ్, ఐడెంటిటీ, సక్సెస్, రిలేషన్షిప్స్, ఏజింగ్ ఆర్ ఫ్యూచర్ అని ఉంది. సో కామన్ ఫీలింగ్స్ ఏంటంటే, నేను ఏమి అచీవ్ చేశాను, లేకపోతే నేను నిజంగా సంతోషంగా ఉన్నానా, లేకపోతే నేను చాలా టైం వేస్ట్ చేస్తున్నానా, లేకపోతే ఆల్రెడీ లైఫ్లో టైం వేస్ట్ చేశానా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఈ నెక్స్ట్ ఏంటి అని ట్రబుల్ చేసేది మిడ్ లైఫ్ క్రైసిస్. తర్వాత లైఫ్ ఏమో చాలా కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది. సో ఇందులోని వాట్ హ్యావ్ ఐ అచీవ్డ్ అని నాకు డెఫినెట్గా అది ఉండకూడదు. ఎందుకంటే నేను పెట్టుకున్న గార్గాంచువన్ టాస్క్ నేను అచీవ్ చేశాను కాబట్టి అది ఉండకూడదు. ఐఎమ్ రియలీ హ్యాపీ అంటే నాకంటే సంతోషంగా ఉన్నాడు ఎవరు లేరేమో. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, మెరైటల్ ఇండిపెండెన్స్, మ్యాన్ ఈజ్ బార్న్ ఫ్రీ బట్ ఆల్వేస్ ఇన్ చేంజ్, కానీ మనం ఆల్వేస్ ఫ్రీ. సో ఈ 3 అచీవ్ చేసాం కాబట్టి మనకు ఉండకూడదు. కానీ మనకు కూడా అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, డిడ్ ఐ వేస్ట్ టైం, నేను టైం వేస్ట్ చేశానా? అబ్సల్యూట్లీ లేదు. నేను ఫస్ట్ వీడియోలో మీకు చెప్పాను ఏమని, చాలామంది 50 వరకు ఆగి అంతా సెటిల్ అయిపోయాక ట్రావెల్ చేద్దాం అనుకుంటారు. అప్పుడు ముడుకులు నొప్పులు, ఆ నొప్పులు, మనకి శక్తి లేపడం, మనకి ఎనర్జీ లేపడం, 20లో 30లో ఉన్న ఎనర్జీ లేపడం, ఇవన్నీ అది కూడా మనకు ప్రాబ్లం లేదు, అయిపోయింది. సో నాకు నిజంగానే మిడ్ లైఫ్ క్రైసిస్ ఉందా అంటే, నాది ఏం టర్మ్ పెట్టాలో తెలియక నేను మిడ్ లైఫ్ క్రైసిస్ అన్నా. ఎందుకంటే ఇప్పుడు ఇందులో చూసిన ఈ డెఫినేషన్ పరంగా చూసిన లైఫ్ కన్ఫ్యూజింగ్గా ఉందంటే డెఫినెట్గా అబ్సల్యూట్గా లేదు. ఫస్ట్ వరల్డ్ ప్రాబ్లమ్స్ లాగా ఇక్కడ ఉండాలా అక్కడ ఉండాలా అని యూజువల్గా ఎలా ఉంటుందంటే, అదే సరే మనం భారతదేశంలో పుట్టాం, భారతదేశంలో వెళ్ళలేకపోతున్నాం, ఇక్కడే స్టక్ అయిపోయాం, అమెరికాలో ఎంత డబ్బులు సంపాదించేసుకున్నాం, కానీ ఇక్కడ మెటీరియల్ వాటిలో పడిపోయాం, పిల్లలతో పడిపోయాం, పిల్లల తర్వాత కూడా వాళ్ళ ఫీజుల గురించి, వాళ్ళ సెటిల్మెంట్ గురించి మనం కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాం. మన చిన్నప్పుడు మెమరీస్ మనం రీలివ్ చేయడానికి భారతదేశం వెళ్ళలేకపోతున్నాం, ఒక కాజ్. మనకు అది లేదు కదా, 2 నెలలకు ఒకసారి వెళ్ళిపోతుంటాం. ఎప్పుడు చూసినా ఎవరో ఒక కామెంట్ పెట్టారు, అరే నువ్వు 30 ఏళ్ళు అమెరికాలో ఉన్నావు, ఎప్పుడు చూసినా వైజాగ్లో ఉంటావు, లేకపోతే హైదరాబాద్లో ఉంటావు నువ్వు ఎలాగా అని. సో ఆ ఇష్యూ కూడా లేదు. సో నాకు మిడ్ లైఫ్ క్రైసిసా? డెఫినెట్గా ఐ డోంట్ నో. ఆ తర్వాత ఇక్కడేముందంటే, సడన్గా మేజర్ లైఫ్ చేంజ్ కావాలి అనిపిస్తుందంట. మేజర్ లైఫ్ చేంజ్ ఇంకేంటి, జాబు మనం నిలకడగా దానికి టైఅప్ లేదు. సో జాబ్తోని మనం రాత్రి పగలు దాంతో విడిపోయి ఉంటే, నాకు లైఫ్ చేంజ్ కావాలి, నాకు ఒక 2 నెలలు 3 నెలలు జాబ్ వద్దు, ఇంట్లో ఉండాలి, రిలాక్స్ అవ్వాలి, నెట్ఫ్లిక్స్లో సినిమాలు చూడాలి, లేకపోతే బ్యాక్ యార్డ్లో సింబబాబుతో ఆడుకోవాలి, ఇలాంటి లైఫ్ చేంజ్ కావాలనుకోవడం మిడ్ లైఫ్ క్రైసిస్. మనకు అలా లైఫ్ చేంజ్ ఏం లేదు. నాకు లైఫ్ చేంజ్ ఏంటంటే, ఫర్ అ చేంజ్ 9 to 5 జాబ్ చెయ్యాలి అని. సో నాకు రివర్స్లో ఉంది ప్రాసెస్. సో అలా 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 ఉంటుంది. ఆ తర్వాత సో ఇమోషనల్లీ ఎంటీ డిస్పైట్ సక్సెసెస్, ఇమోషనల్లీ ఎంటీ డెఫినెట్గా నా పరిస్థితిలో అయితే లేదు. ఆ తర్వాత బికమ్ నాస్టాలజిక్. ఇంతకుముందు చెప్పాను కదా, మనం వెళ్ళిపోయి అయ్యో ఇండియాలోనే కాలనీలో తిరిగినట్టు నడుచుకొని వెళ్ళి, అక్కడ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి, అక్కడ ఇన్లాండ్ లెటర్ 35 పైసలు ఇచ్చి కొనుక్కొని, అప్పుడు పోస్ట్ కార్డ్ 15 పైసలు, ఇన్లాండ్ 35 పైసలు, ఆన్వలోప్ 50 పైసలు, ఆ ఇన్లాండ్ కొనుక్కొని
మా తాతగారికి మనం అప్పుడు ఇంగ్లీష్ బాగా రాసేవాళ్ళం కదా, అది చదివే ఆయన ఒక ఆయన ఉండేవాడు. ఆయన కూడా ఆయనకి లెటర్ రాసి దాని గురించి 5 రోజులు 6 రోజులు వెళ్ళి మన రిప్లై కోసం రోజు పోస్ట్ బాక్స్లో చూడడం, వచ్చిందా 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 అని. అలాంటి నాస్టాలజిక్ మూమెంట్స్ లేవు. ఐ డోంట్ ఫీల్ ట్రాప్డ్. ఇక్కడ ఏముందంటే ఫీల్ ట్రాప్డ్ అంటే మనం పెళ్ళికి కానీ పిల్లలకి కానీ బందీ అయిపోయాం అన్న ఫీలింగ్ అది కూడా లేదు, మనకి ట్రాప్ లేదు. ఎందుకంటే యాక్చువల్లీ ఇక్కడ చెప్పాలి ఏంటంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఇవాళ అనుకున్నా ఒక కొత్త ఇంటర్నేషనల్ డెస్టినేషన్ చేద్దామని. సో రేపు ఎల్లుండో మళ్ళీ ఇక్కడ స్వాతికి చెప్పాను, ఒకసారి నా సూట్ కేసులు దించేవా అంటే ఆవిడే ఎందుకు తీసుకొచ్చి తెచ్చింది నాకు చెప్తుంది, ఈ బట్టలు తీసుకెళ్ళండి, ఎక్కువ బరువు తీసుకెళ్ళకండి, ప్రతిసారి 20 షర్ట్లు తీసుకెళ్తారు, 20 ప్యాంట్లు తీసుకెళ్తారు, 5 వేసుకుంటారు లేదా 3 వేసుకుంటారు, అందుకని 3 ప్యాంట్లు 3 షర్ట్లు తీసుకెళ్ళండి అని ఆవిడే సజెషన్ ఇస్తుంది. సో ఆ ఫీలింగ్ ట్రాప్డ్, బందీ అయిపోయాం, జైల్లో ఉన్నాం, ఖరీదైన జైల్లో ఉన్నాం, ఆ ఫీలింగ్ కూడా లేదు. సో నా పరిస్థితుల్లో మిడ్ లైఫ్ క్రైసిస్ డెఫినెట్గా కాకూడదు. కానీ నాకు వచ్చిన మిడ్ లైఫ్ క్రైసిస్ ఏంటంటే వాట్ నెక్స్ట్ అని. అంటే ఒక మెటీరియల్ జర్నీ దాన్ని ఆల్మోస్ట్ ఎంకంపాస్ చేసేసి దాటేసాం. ఆ తర్వాత ఒక లైన్ పెట్టేసుకున్నాం. ఎలా అంటే ఇప్పుడు ఒక పెద్ద యాక్టర్ ఉంటారు, పేర్లు చెప్తే మళ్ళీ ఇక్కడ గొడవలు కాబట్టి, వాళ్ళకి ఆల్రెడీ 5,000 కోట్లు ఆస్తి ఉంటుంది, చాలా సక్సెస్లు ఉంటే విపరీతమైన జనాదరణ, బయటికి వెళ్తే ఇంకా 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 వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు అచీవ్ చేసేసారు మెటీరియల్ లైఫ్ అంతా. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు నెక్స్ట్, సరే మనం పాలిటిక్స్లోకి వెళ్దాం, జనాలకి ఏమైనా చేద్దామని. సో అదేంటంటే సంథింగ్ నెక్స్ట్ ఏం చేయాలి అన్న తాపత్రయంతో వాళ్ళు చేస్తారు. అంటే నేనే చాలాసార్లు అనుకుంటాను, ఈ పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా, మన ముఖ్యమంత్రులు గారు కానీ, వీళ్ళు ఇంత అబ్యూజు, ఇంత సోషల్ మీడియాలో ఎవడెవడో చదువు రానోడు, పనికి మాలినోడు ఆయన తిట్టడం పెద్దోళ్ళని, సీఎం అయినా పిఎం అయినా వీళ్ళకేం కర్మ, వీళ్ళకేం అవసరం నేనే అనుకుంటుంటాను చాలాసార్లు. నా విషయంలో కూడా నా ఫ్రెండ్స్ మనం అడిగారు, అరే నీకు ఎందుకురా యూట్యూబ్ చేయడం, యూట్యూబ్ నీకు అవసరమా, యూట్యూబ్ మనం చేస్తుంది డబ్బుల కోసం కాదు కదా, ఇది ఒక ప్యాషన్, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. సో అలాగా నాకు ఇష్యూ ఏంటంటే స్పిరిచువల్ పాత్ కూడా సైమల్టేనియస్గా చేసేస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ కామాఖ్యకి 3 సార్లు వెళ్ళా, ఇండియాలోని పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు అన్నీ చూసేసా. నేను మిస్ అయిన పెద్ద పుణ్యక్షేత్రాలు ఏంటంటే కేదార్నాథ్ వెళ్ళలేదు, ఆ తర్వాత వైష్ణోదేవి వెళ్ళలేదు. వైష్ణోదేవి ఈజీ, ఇప్పుడు హెలికాప్టర్లు వచ్చేసి మనం నిజంగా నడక్కర్లేదు, అది ఈజీ అయిపోయింది. ఇప్పుడు కేదార్నాథ్కి ఒకటి ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు అవ్వట్లేదు, మరి ఆయన పిలిస్తే కానీ మనకు అవ్వదేమో. ప్లస్ నేను ఎందుకు అంత ఎఫర్ట్ పెట్టలేదు. ఇవాళ మా తెలిసిన ఫ్రెండ్స్ ఆల్రెడీ 24 కిలోమీటర్లు నడుచుకొని కేదార్నాథ్ వెళ్ళారంట, వెరీ నైస్. సో నాకు ప్రతిసారి ఒకటి పెండింగ్ అంటే ఇంకా పెండింగ్లో వస్తుంది. సో ఇలా ఇప్పుడు కేదార్నాథ్ వెళ్ళలేదు. ఇలా ఈ స్పిరిచువల్ పాత్ కూడా సైమల్టేనియస్గా ఇవి చేస్తూనే అవి చేసేసాను. సో అక్కడ లేదు. సో నాకు కూడా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, సరే వాట్ నెక్స్ట్ తెలియక మిడ్ లైఫ్ క్రైసిస్ అనుకుంటా. మా ఆవిడ అంటుంది మళ్ళీ 9 to 5 జాబ్ చేసుకో అంటుంది. నేను అనుకుంటా ఒక్కసారి ప్రపంచం అంతా తిరిగేశాను నా డబ్బులతోని, నా స్వార్థం. రెండోసారి మళ్ళీ 195 చేసేద్దామని మొదలెట్టా. 19 దేశాలు రెండోసారి కూడా చేసేసాను. ఇంకా మిగిలినవి చేద్దామా లేదా అంటే ఇంతకు ముందున్న ఆ పుష్ లేదు. అంటే 195 ముందు అవనప్పుడు ఎలాగైనా చేయాలి, ఈసారి చేసేయాలి, ఈలోగా చేయాలని నాకు నేనే పుష్ చేసుకుంటూ అడ్రినలిన్ రష్తోనే ముందుకు లేవండి. కానీ ఇప్పుడు ఆ పుష్ లేదు, ఎందుకంటే చేసేసాం కదా, సరే క్యాజువల్ అలా చేద్దామని. సో భారతదేశంలో అన్ని స్టేట్లు చేయలేదు, కానీ కొన్ని ఉండిపోయింది. మిజోరాం ఉండిపోయింది, మణిపూర్ ఉండిపోయింది, సిక్కిం ఉండిపోయింది, నాగాలాండ్ అయిపోయింది, ఇంకేమీ అంతే. మీరు అన్నీ చేసాం, ఇప్పుడు అవి కూడా చేసేయాలి. అవి చేసాక వాట్ నెక్స్ట్ అని తెలియక, ఇప్పుడు మనకు కూడా చెప్తారు కదా, యవ్వనం, కౌమారం, సన్యాసం, కౌమారం, బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం ఆర్ సన్యాసం ఏదో అనుకుంటా. కొంచెం ఒకే స్ట్రెచ్లో చేస్తాం కదా, కొంచెం టైం పడుతుంది. సో అది ఏమైనా ఇష్యూ అంటే ఐ డోంట్ నో. సో మిడ్ లైఫ్ క్రైసిస్ నిజంగా ఉందా అంటే అదే ఈ సెల్ఫ్ పాడ్కాస్ట్కి థర్డ్ పార్ట్ ఏం చేయాలా అని ఆలోచించినప్పుడు వీటిని ఎవరైతే కామెంట్లో ఈ మ్యారేజ్ గురించి, లేకపోతే మనకి ఇమోషనల్ ఇండిపెండెన్స్ గురించి, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడారో అవి మాట్లాడాలని ఇవి తీసుకొచ్చాను. సో నిజంగా మిడ్ లైఫ్ క్రైసిస్ ఉందా అంటే అది కూడా నాకు తెలియదు. ఉందా అంటే ఇక్కడ బుకిష్ డెఫినేషన్ ప్రకారంగా మిడ్ లైఫ్ క్రైసిస్ ఉండకూడదు, ఎందుకంటే ఇందులో ఏవి కూడా నాకు వర్తించవు. ఆర్ ఫియర్ ఏజింగ్ అండ్ మార్టాలిటీ. ఓకే,
ఏజింగ్ అండ్ మోర్టాలిటీ అంటే ఏజ్ అన్నాక 10లో 20లో 30లో 40లో 50 60 70 80 ఇది వస్తుంది. నేను ఏజింగ్కి ఫియర్ అయ్యానా అంటే అది కూడా ప్రస్తుతానికి లేదు. అంటే ఏంది ముసలి అయిపోతున్నా, అమ్మ ఎనర్జీ లేదు, అలాంటి ఫీలింగ్ లేదు. మోర్టాలిటీ అంటే ఆబ్వియస్గా అప్పుడప్పుడు అనిపిస్తుంది, సరే ఇంత చేసాం, ఇంత చేసి ఇన్ని అనుభవించి అట్ లాస్ట్ ఏంటి బూడిదే కదా. సో ఆ బూడిద కోసం నిజంగా ఇంత చేయాలంటే అంటే ఇది ఎవరికి అప్లై చేస్తుంది అంటే అన్ని ఫైనాన్షియల్ నీడ్స్ అయిపోయినా కూడా ఇంకా 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 డబ్బులు సంపాదించదాం అని వాళ్ళ పర్సనల్ గోల్స్ని పక్కన పెట్టేసుకొని వాళ్ళ పర్సనల్ వాంట్స్ని పక్కన పెట్టేసుకున్న వాళ్ళకి అది ఉండాలి. మనకి అది లేదు కదా, మనకి ఏది కావాలంటే అది చేసేస్తున్నాం కాబట్టి. సో ఏదైనా కన్సర్న్ ఉంది అంటే ఆఫ్ కోర్స్ ఏజింగ్ అంటే 20లో ఉన్న ఎనర్జీ ఇప్పుడు ఎందుకు లేదు. అప్పుడు 6 ప్యాక్ చేస్తే కామన్ 6 ప్యాక్ వచ్చేసింది. ఇప్పుడు జిమ్కి ఒక 10 రోజుల నుంచి వెళ్తున్నా, వెళ్ళినా కూడా కొంచెం ఇంతకు ముందులాగా టకామని కంట్రోల్ వచ్చేయట్లేదు. సో ఇలాంటి చాలా చాలా మైనర్ అండ్ మినిస్కుల్ విషయాలు తీస్తే ఇది కూడా షుడ్ నాట్ బీ అ ప్రాబ్లం అని. కామన్ సైన్స్ ఏంటి అంటే స్ట్రెస్ అండ్ ఫ్రస్ట్రేషన్ అంట. స్ట్రెస్ లేదు, ఫ్రస్ట్రేషన్ లేదు. మావిడ అంటుంది నువ్వు ఇక్కడ ఉంటే నాకు స్ట్రెస్ అని. సో మన ఇంట్లో వాళ్ళకి స్ట్రెస్ కాల్సేయడం కానీ మనకు లేదు. సో మేజర్ చేంజెస్ ఇన్ లైఫ్ అది లేదు. సో మిడ్ లైఫ్ క్రైసిస్ అనేది నాకు ఎఫెక్ట్ అవుతుందా అంటే ఐ డోంట్ నో ద ఆన్సర్ టు దట్. బట్ బుకిష్ ఆన్సర్స్ అన్ని చూస్తే డెఫినెట్గా లేదు. ఓకే, సో కానీ తమిళకి ఏదో పెట్టాలి కాబట్టి మిడ్ లైఫ్ క్రైసిస్ అని పెట్టాను. ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ మళ్ళీ రవి సెల్ఫ్ పాడ్కాస్ట్ రవి గారి ప్రవచనాల్లో ఇవి కవర్ చేశాను. ఆ తర్వాత లాస్ట్ పార్ట్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నానో నేను కరెక్ట్గా చెప్పను, కానీ ఒక ప్రధానమంత్రి గారు, భారతదేశ ప్రధానమంత్రి గారు క్లియర్గా చెప్పారు మీరెవరు ఫారెన్ ట్రావెల్ వెళ్ళొద్దు అని. ఓకే, మనం దేశంకి రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ అది నాకు వర్తించదు. ఎందుకంటే నేను భారతదేశంలో ఉండట్లేదు కాబట్టి. భారతదేశం ప్రధానమంత్రి ఎందుకు వెళ్ళొద్దన్నారు? ఎందుకంటే ఫారెన్ రిజర్వ్స్ $680 బిలియన్ పడిపోయాయి కాబట్టి. ఓకే, 680కి పడిపోయి ఆ తర్వాత బంగారం కొనాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి, పెట్రోల్కి ఇంపోర్ట్ చేసుకోవాలి, డబ్బులు సరిపోవట్లేదు. అందుకని భారతదేశంలో ఎకానమీ డోల్ డ్రమ్స్ అంటే ఏంటి? చాలామంది వాడేస్తారు డోల్ డ్రమ్స్ అనే వర్డ్. సో బేసిక్గా డోల్ డ్రమ్స్ అంటే ఒరిజినల్గా 5 degrees నార్త్ ఆఫ్ ది ఈక్వేటర్, 5 degrees సౌత్ ఆఫ్ ది ఈక్వేటర్, ఈ రీజియన్ని డోల్ డ్రమ్స్ అంటారు. సో యూజువల్గా మై లైఫ్ ఈజ్ ఇన్ డోల్ డ్రమ్స్ అంటాం. అంటే వాళ్ళ ఐడియా ఏంటంటే ఇంతకుముందు గ్లోబల్ వార్మింగ్ లేనప్పుడు ఇప్పుడు భారతదేశంలో ఉన్న హీట్ ఇంకెక్కడ ఉండదేమో. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఆఫ్రికా వెళ్ళినప్పుడు కూడా భారతదేశంలో ఉన్న హీట్లా ఫీల్ అవ్వదు. ఇప్పుడు వైజాగ్లోనే ఇప్పుడు మేము బయట నుంచి వచ్చి మా ఊరైన విశాఖపట్నం రాగానే 3 రోజులు నాకు పడుతుంది. ఏందిరా బాబు ఎందుకు వచ్చాము అడిగాను, అంత వేడి ఐ కెన్ ఫీల్. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా అదే హీట్ ఫీల్ అవుతాం. ఓకే, సో అలాగా ఒరిజినల్ డెఫినేషన్ ఏంటంటే డోల్ డ్రమ్స్ 5 degrees నార్త్ అండ్ 5 degrees సౌత్ ఆఫ్ ది ఈక్వేటర్, ఆ రీజియన్ని డోల్ డ్రమ్స్ అంటారు. సో ఎక్స్ట్రీమ్ హీట్ ఉంది కాబట్టి అలా వాడతారు. ఎందుకు చెప్తున్నాను మర్చిపోయాను, ఇది చెప్తున్నాను. ఓకే, ఎనీవే, సో డోల్ డ్రమ్స్ అని ఐ లాస్ట్ ఇట్. ప్రధానమంత్రి గారు వెళ్ళొద్దన్నారు. సో ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి డోల్ డ్రమ్స్లో ఇండియన్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది కాబట్టి భారతదేశంలో ఉండే భారతీయులందరూ ఆయన ఇచ్చిన అడ్వైజ్ని తీసుకొని, ఆయన ఎందుకు తిరిగేస్తున్నాడు తిరగకపోతే అంటే ఆయన డీల్స్ చేయాలి, దేశాన్ని నడపాలి, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ తేవాలి, ఇవన్నీ కాబట్టి ఆయన తిరుగుతాడు. సో అది నాకు వర్తించదు. ఎందుకంటే నేను ఫారెన్ కంట్రీ వెళ్ళడం వల్ల, లేకపోతే నేను భారతదేశం రావడం వల్ల వాళ్ళకి ఫారెన్ రిజర్వ్స్ అయిన అమెరికన్ డాలర్స్ మోస్ట్ ప్రెషస్ ఇవాళ 96, 68 అంటే 97. నేను ఒక లాస్ట్ ఇయర్ 100 గ్యారంటీ అని చెప్తే కామెంట్లు, అర్రే నువ్వు దేశద్రోహిన 100 ప్రెడిక్ట్ చేశాం కదా, 100 అయిపోతుంది, 104 కూడా అయిపోతుంది నా ప్రెడిక్షను. సో అయిపోయింది. సో నాలాంటి వాళ్ళు భారతదేశం వచ్చి డాలర్స్ స్పెండ్ చేస్తే, డాలర్స్ ఇస్తే అది భారతదేశానికి మంచిది. నాకు ఇది వర్తించదు కాబట్టి నా ట్రావెల్కి ఇబ్బంది లేదు. కానీ భారతదేశంకి చెందిన వాళ్ళు ఎవరైతే నేను భారతీయునని చెప్పి యూట్యూబ్లో తెగ వ్లాగులు చేస్తారో వాళ్ళందరూ వెళ్ళి ఇంట్లో కూర్చోండి. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి గారు పిలిపించారు కాబట్టి. సో నేను ట్రావెల్ చేద్దాం అనుకున్నా. సో ట్రావెల్ చాలాసార్లు ప్రతిసారి అడుగుతారు, అన్న నీ ఫేవరెట్ కంట్రీలు ఏంటి? ఇప్పుడు నేను ఇవ్వను, అన్నీ నా ఫేవరెట్ కంట్రీలే, అన్నీ ఎక్స్పీరియన్సెసే. కాకపోతే నాకు అమెరికాని ఇంక్లూడ్ చేయను, ఎందుకంటే మనం ఉన్న దేశం. భారతదేశాన్ని ఇంక్లూడ్ చేయను, ఎందుకంటే మన మాతృదేశం. ఈ 2 దేశాలు తీసేస్తే నాకు చాలా ఫేవరెట్స్ ఉన్నాయి. కానీ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్స్ జపాన్. ఇప్పుడు జపాన్
వెళ్దామా? డోంట్ నో, చూద్దాం. రేపు మనకి థాట్లోకి ప్లేన్ ఎక్కే ముందు ఏది అనిపిస్తుందో ఒక పాయింట్ దాకా తీసుకుంటే అక్కడి నుంచి ఫ్లై అయిపోతాం. కాబట్టి జపాన్ నాకు చాలా ఇష్టం. మీరు నా లేటెస్ట్ ఫేవరెట్ మీరు నమ్మరు, చైనా. జపాన్ చాలా అద్భుతంగా ఉంటుంది. జపాన్ ఈజ్ అమేజింగ్. కానీ జపాన్లో ఖర్చు పెట్టాలంటే బాగా డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే జపాన్ ఈజ్ నాట్ చీప్, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. అదే జపాన్ కంఫర్ట్స్, అదే జపనీస్ టెక్నాలజీ, అదే జాపనీస్ వైబు, అదే ఆసమ్నెస్ కావాలంటే అది వచ్చేది ఎక్కడ? చవగ్గా చైనా. సో నా ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంట్రీస్ టు విజిట్ ఈజ్ చైనా అలాంగ్ విత్ జపాన్. అండ్ ఆఫ్ కోర్స్ నా ఫేవరెట్ కంట్రీ టు ఆల్సో విజిట్ ఈజ్ పాకిస్తాన్. ఎందుకంటే ఆ పాకిస్తాన్లో తిరిగినప్పుడు వచ్చిన థ్రిల్ నాకు ఇంకే దేశంలో రాదు. చైనాలోని డబ్బులు ఖర్చు పెట్టేస్తాం, పాస్పోర్ట్తో వెళ్ళిపోతాం, మనకు 10 ఏళ్ళ వీసా ఉంది, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఎన్నిసార్లైనా వెళ్ళిపోవచ్చు. భారతదేశానికి ఎన్నిసార్లైనా వచ్చేయచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ మన చిన్నప్పటి నుంచి మనసులో ఏముంటుంది? మా పాకిస్తాన్ మొత్తం అందరు దొంగలు అక్కడ, అందరు టెర్రరిస్టులు అక్కడ, వెళ్తే చంపేస్తారు. అందుకని ఏ మూలకి వెళ్ళినా నాకు ఒక థ్రిల్ వస్తుంది అనమాట. ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఆ థ్రిల్ రాలేదు. సో పాకిస్తాన్లోని నేను ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత, హరప్పా అండ్ మొహంజదారో సిటీ ఇంకా ఉంది, ద గ్రేట్ బాత్ ఉంది, అది మిస్ అయిపోయాను. అదొకటి. తర్వాత సరస్వతి పీఠ్, శారదాపీఠ్ ఉంది. దానికి నేను వెళ్ళడానికి ఎలిజిబుల్ లేదు. ఎందుకంటే ఏదైనా సరే భారతదేశం బార్డర్, ఇంటర్నేషనల్ బార్డర్ ఎల్ఓసికి 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ల లోపల ఉంటే ఫారినర్స్ వెళ్ళడానికి లేదు. సో ఇప్పుడు మనం ఫారినర్ కాబట్టి, పాకిస్తాన్ మన దేశం కాదు కాబట్టి, ఆ శారదాపీఠ్ 10 కిలోమీటర్ల లోపల ఉంది ఈ డిస్ప్యూటెడ్ బార్డర్కి. సో అది నేను లాస్ట్ 3 సార్లు వెళ్ళలేకపోయాను. ఈసారి అలాగైనా అది వెళ్ళాలి అని. ఎందుకంటే 18 శక్తిపీఠాల్లో ఒకటైన శారదాపీఠ వెళ్ళకపోతే ఎలాగా? సనాతన ధర్మం ఆచరించేవాడిగా. సో అది ఒక ఛాలెంజ్గా పెట్టుకున్నా. సో చైనా గురించి మళ్ళీ చైనా ఇండియాకి చైనా ఎంత శత్రువు, ఎంత కాంపిటీటరో దానికన్నా ఎక్కువ అమెరికాకి. కానీ నాకు ఆ ప్రాబ్లం లేదు. ఐ లవ్ చైనా. అసలు చైనాని చూసి చాలా 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 నేర్చుకోవాలి. అమెరికాలో కూడా మా ప్రెసిడెంట్ని నేను పెడుతుంటా చూసినప్పుడు, అక్కడ డబ్బులు వేస్ట్ చేస్తావు, ఇక్కడ డబ్బులు చేస్తావు, చైనాని చూసి బుద్ధి తెచ్చుకో, ఇక్కడ ఇండిసెస్ పెంచు అని. సో చైనా. సో వీటికి తిరుగుదాం అనుకుంటున్నా. నేను భారతదేశంలో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసేస్తున్నా. యాక్చువల్లీ టైం వేస్ట్ చేస్తున్నా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ జస్ట్ వెళ్ళడం, హైదరాబాద్లో 5 రోజులు 10 రోజులు పడుకోవడం, అచీవ్ చేసేది ఏం లేదు. అందుకని భారతదేశం ఎన్నిసార్లు వెళ్తాను, అలాగా చైనా వెళ్ళి నాకు చైనాలోని అన్ని స్టేట్స్ కవర్ చేయాలని. చైనాలో అన్ని స్టేట్స్, ఏదో చాంగ్చింగ్ చూసేసాం, షాంఘై చూసేసాం, చెంగ్డు చూసేసాం, లేదా షెన్జన్ చూసేసాం, గ్వాన్జో చూసేసాం అని కాకుండా అన్ని స్టేట్లు చైనాలో కవర్ చేయాలని ఉంది. సో చైనాలోని మనందరూ చూపించే అద్భుతం కాకుండా రూరల్ చైనా అంటే డిస్పారిటీస్ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, అది చేద్దామని ఒక థాట్ వచ్చింది. అది చూద్దాం చేయగలమా లేదా. సో అది గైస్, చాలా ఎక్కువ మాట్లాడేసినట్టున్నాను నా ప్రవచనాలు. ఈ ప్రవచనాలు ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు, ఇంట్లో నుంచి చేసుకోవచ్చు, నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు హోటల్ రూమ్ నుంచి అయినా చేసుకోవచ్చు. కాబట్టి ఇవి కంటిన్యూ చేస్తాను. సో నేను ప్రెడిక్ట్ చేసిన రూపాయి 100 దాటిపోద్దని చెప్పాను. నిన్న 96.25కి వెళ్ళి మళ్ళీ 95 పడితే నా తప్పు అయిపోయింది అనుకున్నా. నన్ను వంపు చేయకుండా మళ్ళీ 96.65 అయిపోయింది. సో దీని గురించి పెద్ద ఎకనామిక్ అడ్వైజర్స్, ఎకనామిక్ థింకర్స్, పొలిటికల్ థింకర్స్ ఏం చేయాలి, అది మన జాబ్ కాదు. మనం ఓన్లీ అనలైజ్ చేయగలం, అన్వయించగలం, ఏం జరుగుతుందో మనం చూచాయిగా ఎక్స్ప్లెయిన్ చేయగలం. కాబట్టి ఇది గైస్ ఈ వీడియోకి చాలా ఎక్కువ మాట్లాడేసినట్టున్నా. కాకపోతే ఏమంటారు, నో బ్యారల్, హోల్డ్ నో బ్యారల్స్ లాగా మొత్తం నా థాట్ ప్రాసెస్ అంతా బయట చెప్పేస్తాను. ఓకేనా? మా ఆవిడ నాకు కోపంగా చూస్తుంది, ఎందుకంటే ఆవిడ వండాలంట, ఇక్కడ సౌండ్ వస్తుంది. నాకు చెప్పింది పైన నీకు స్టూడియో రూమ్ ఉంది కదా, స్టూడియో రూమ్లో చేసుకోవచ్చు కదా అని. లేదు, ఇక్కడ నాకు కంఫర్ట్ ఉంటుంది, ఇక్కడ లైట్ అంతా బాగుంది, కూర్చోడానికి బాగుంది, ఏదో ఇలాగా మన సింహాసనం లాగా కూర్చొని ఫీల్ అవుతూ మాట్లాడుతున్నాం అని. ఆవిడ అక్కడి నుంచి అలా లుక్ ఇస్తుంది, నువ్వు ఆపితే ఈ సుత్తి నేను వండుకుంటాను. అది మాట విషయం. స్వాతి వండుకో. సో వీడియోకి ఇంత గైస్, యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే, సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.